పేరు ఏవి రమణారెడ్డి, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, పేరెంట్స్కి, ప్రియమైన స్టూడెంట్స్కి, డీన్స్కి, ప్రిన్సిపాల్స్కి, డైరెక్టర్స్కి నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు 2026 జేఈఈ మెయిన్స్ సెషన్స్ 1 పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో మరి ఆల్ ఇండియా ర్యాంక్స్, ఆల్ ఇండియా పర్సంటేజ్ సాధించడం జరిగింది. మరి అత్యధిక పర్సంటేజ్ సాధించి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రకాశం జిల్లాకి వన్నె తెచ్చిన విద్యా సంస్థగా సరస్వతి విద్యా సంస్థలు నిలబడ్డాయి. ఈ సరస్వతి విద్యా సంస్థలో అత్యధిక పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులు వై రిషిత్ కుమార్ రెడ్డి 99.56% తోటి టాపర్గా నిలిచాడు. అట్లానే ఎం వెంకట విష్ణు 98.28%, ఎల్ వెంకటేశ్వర రెడ్డి 97.82%, కె అవినాష్ రెడ్డి 97.37% సాధించగా 90% పైన విద్యార్థులు 21 మంది, 85% పైన విద్యార్థులు 47 మంది, 80% పైన 77 మంది విద్యార్థులు సాధించగా మరి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ 2026కి దాదాపు 165 మంది పైన స్టూడెంట్స్ మరి అర్హత సాధించడం జరిగింది. మరి ఇంతమంది స్టూడెంట్స్ అర్హత సాధించడం మనం గొప్పగా భావించుకోవచ్చు. కారణం ఏంటంటే మన సరస్వతి విద్యా సంస్థలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా పల్లెటూళ్ళ నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి, మరి బాగా వెనుకబడిన ప్రాంతాల నుంచి మన సరస్వతి విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యి, వీరిలో చాలామంది ఐఐటి అంటే ఏంటి, ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటి, జేఈఈ మెయిన్స్ ఎందుకు రాయాలి, జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయితే ఐఐటి అడ్వాన్స్ రాయొచ్చు, మరి ఐఐటి చదివితే ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని తెలియని విద్యార్థులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఐఐటి అంటే ఏంటి, ఐఐటి చదివితే వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసి వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపి గణేష్ రెడ్డి సారు, గంగాశంకర్ రెడ్డి సారు మరి మనం జేఈఈ మెయిన్స్లో ర్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, మరి ఐఐటిలో మనం ర్యాంక్ కొట్టాలి అనే ఒక మోటివేషన్ తోటి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మరి వాళ్ళని ప్రిపేర్ చేసి మరి దాని ఐఐటి మీద ఆసక్తి కలిగే విధంగా ప్రిపరేషన్ జరిగింది. మరి 2 years వాళ్ళని వెన్నంటి ఉండి బ్రదర్స్ లాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఎప్పుడు కూడా వాళ్ళు వెనుకంజ వేయకుండా ధైర్యం చెబుతూ వాళ్ళకి సరైన మెటీరియల్ అందించి, సరైన షెడ్యూల్ తయారు చేయించి, డీన్స్ని, ప్రిన్సిపాల్స్ని పక్కన పెట్టుకొని మరి వీక్లీ మంత్లీ అనాలిసిస్ చేస్తూ ఏ స్టూడెంట్ ఎట్లా ఉన్నాడు, వాడు ఎందుకు వెనకబడి ఉన్నాడు, వాడిని మళ్ళీ కొంచెం మోటివేషన్ ఇచ్చేసి అట్లా ముందుకు తీసుకెళ్ళడం వలన మరి ఐఐటి ఫౌండేషన్లో బేస్ లేనటువంటి చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది. అయితే మేము ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ గుంటూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి కార్పొరేట్ సిటీలకు వెళ్ళేసి కార్పొరేట్ కాలేజీల్లో చదివేవాళ్ళు. మరి అక్కడ లక్షలు ఫీజులు కట్టలేక, సరైన ఎడ్యుకేషన్ అందక, సరైన ఫుడ్ లేక, అకామిడేషన్ లేక చాలామంది పేరెంట్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్న తరుణంలో మేము ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేస్తాము, జేఈఈ మెయిన్స్ ఐఐటికి మంచి ఫౌండేషన్ ఇస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పి ఉన్నాము. వాళ్ళు చెప్పిన ప్రకారమే మరి దాదాపు 15 years నుంచి 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కార్పొరేట్లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చేసి ఇక్కడ విద్యార్థులకి విద్యను అందించి గుంటూరు, విజయవాడ కంటే కూడా మరి ఇక్కడ మంచి పర్సెంటేజ్ తీసుకొస్తూ మేము పేరెంట్స్కి చెప్పిన మాటను నిలబెట్టుకొని మరి ఈ పర్సెంటేజ్ సాధించడం జరిగింది. ఇది ఈ ఇయరే కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా మనం ఎక్కువ మంది స్టూడెంట్స్కి మరి మంచి పర్సెంటేజ్ తీసుకురావడం జరిగింది. మరి గతంలో మన దగ్గర స్టూడెంట్స్ కూడా దాదాపు 25 మంది పైన స్టూడెంట్స్ మరి ఐఐటి, ఎన్ఐటి కాలేజీలు, త్రిపుల్ ఐటీ కాలేజీల్లో
జాయిన్ కావడం జరిగింది. అట్లానే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా గత 4 ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ లేదా ఎంపీసీ కానీ బైపీసీ కానీ ప్రతి గ్రూపులో కూడా మరి స్టేట్ ఫస్ట్ ర్యాంకు, స్టేట్ సెకండ్ ర్యాంకు, స్టేట్ థర్డ్ ర్యాంకులు అనేక మంది స్టూడెంట్స్కి తీసుకొచ్చి మన ప్రకాశం జిల్లా ఒంగోలుని మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ముందంజలో ఉంచే విధంగా మరి మేము మా శాయశక్తుల మరి ప్రయత్నం చేశాము. మరి ఈ కృషి మరి గణేష్ రెడ్డి సారు, శంకర్ రెడ్డి సారు వాళ్ళు నైట్ స్టడీ అవర్స్లో కూడా దాదాపు 11 దాకా మరి స్టడీ అవర్స్లో కూడా ఉండి మరి డీన్స్ని, ప్రిన్సిపాల్స్ని పక్కన పెట్టుకొని మరి ఫ్యాకల్టీ తోటి మరి ప్రతి ఎగ్జామ్స్ కూడా అనాలిసిస్ చేసి మరి పిల్లలు ఎట్లా రాస్తున్నారు ఏంటనేసి కనీసం పేపర్ వాల్యూస్ని కూడా ఎట్లా జరుగుతుంది ఏంటని అబ్జర్వ్ చేయడం వల్లే ఇంత మంచి ఫలితాలు సాధించడం జరిగింది. కాబట్టి మరి పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి పేరెంట్స్ యొక్క ఆశల్ని, కోరికల్ని నెరవేర్చడమే కాకుండా ప్రకాశం జిల్లా విద్యార్థులకి బంగారు భవిష్యత్తుని ఇస్తూ బంగారు బాట వేస్తామని చెప్పేసి మా విద్యా సంస్థల తరఫున నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరెంట్స్కి, మరి మిత్రులకి, శ్రేయోభిలాసులకి, మా సంస్థలో కష్టపడుతున్నటువంటి ప్రిన్సిపాల్స్కి, డీన్స్కి, ఉపాధ్యాయులకి, మరి మా శ్రేయోభిలాసులకి, ముఖ్యంగా మా విద్యా సంస్థల అధినేతలకి, అట్లానే మా పాత్రికేయ మిత్రులందరికీ నేను 2 చేతులు ఎత్తి జోడించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. సో భారతదేశంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అంటే సివిల్స్ ఎగ్జామ్స్ తర్వాత బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జేఈ అడ్వాన్స్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, వీటిల్లో నార్మల్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలంటే నార్మల్ సాధారణ స్కూల్స్లో చదివి ఒక రైతు వారి కుటుంబంలోంచి వచ్చినటువంటి పిల్లలు ఒక సంస్థకి గుర్తింపు తెచ్చేటటువంటి స్టేజ్లోనే కాకుండా ప్రకాశం జిల్లా మొత్తానికే ఒక గుర్తింపు తీసుకొచ్చి బయట ఉన్నటువంటి జిల్లాలంతా కూడా ప్రకాశం జిల్లా వైపు చూసేంత ఈ పోటీ పరీక్షల్లో మన పిల్లలు రాణించినటువంటి విషయం మీరు అందరూ చూస్తున్నారు. సో ఈ జేఈ మెయిన్స్ అనేటటువంటి ఎగ్జామ్లో పిల్లలు కష్టపడినటువంటి తీరు కానీ, మేము వాళ్ళని చదివించినటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్క పిల్లోడు మ్యాక్సిమం డెవలప్ అయ్యేటటువంటి విధంగా వాళ్ళు ఎక్కడైతే ఏ కార్నర్లో అయితే వాళ్ళు డల్గా ఉన్నారో ఆ కార్నర్ని మేము కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని ఎక్కడ కూడా పిల్లలకి డిసప్పాయింట్మెంట్ లేకుండా మ్యాక్సిమం మేము చేయాల్సినంత కృషి చేస్తున్నాము. అలాగే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వచ్చినటువంటి 99.56 మెయిన్స్లో పర్సెంటైల్ కూడా మా ఇన్స్టిట్యూట్కి 35 సంవత్సరాల్లో గుర్తుండిపోయేటటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. సో ఇటువంటి రిజల్ట్స్ని మేము ఇంకా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది పిల్లల్ని ఇటువంటి రకంగా తయారు చేయాలి, ఎంతోమంది పేరెంట్స్ ఆశల్ని ఇంకా మెరుగుపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మేమందరం ఉన్నాం. చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరు పేరెంట్స్ కూడా చాలామంది ఎక్కడెక్కడో లక్షలు ఖర్చు పెట్టి సమాధానం లేని దగ్గర, మన దగ్గర మనల్ని పట్టించుకున్నటువంటి దగ్గర మనం తిరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో దయచేసి అవసరం లేదు. మన ప్రకాశం జిల్లానే, మన ఒంగోలులోనే మనకు ఉన్నటువంటి బ్రాంచుల్లోనే ఐఐటి కానీ, నీట్ కానీ, మెయిన్స్ కానీ, ఎంసెట్ కానీ, ఇంటర్మీడియట్ కానీ బ్రహ్మాండంగా ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క పేరెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి విధంగా ఏమైతే మనం చేయగలమో అవన్నీ కూడా మా సాయి శక్తులు మించి చేస్తున్నాం. సో దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్, రేపు ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అవుతుందో వాళ్ళందరూ కూడా నిర్మోహమాటంగా ఏమీ ఆలోచించకుండా సరస్వతి విద్యా సంస్థల మీద ఒక నమ్మకం ఉంచి మా విద్యా సంస్థల్లో మీ పిల్లలందరినీ కనుక చేర్చినట్టయితే మీ యొక్క నమ్మకాన్ని మేము ఏ రూపంలో కూడా చిన్న పాయింట్ కూడా తగ్గించకుండా మిమ్మల్ని అందరినీ మంచిగా హ్యాపీగా ఉండేటట్టు చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ మేమందరం తీసుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అందరికీ, మిగతా వెనకున్నటువంటి పిల్లలు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే మా స్టాఫ్కి కానీ, పర్టికులర్గా స్టాఫ్ యొక్క
కష్టం చెప్పేటటువంటిది కాదు. మా డీన్స్ది కానీ మా ప్రిన్సిపాల్స్ది కానీ చాలా కమిటెడ్గా పండగ లేదు, ఇంకొకటి లేదు, ఏదైతే ఇన్స్టిట్యూట్కి ఏదైతే బెనిఫిట్ చేయాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి టీం మాదంతా కూడా. మీకు కనపడుతున్న టీం అంతా కూడా అన్ని చోట్ల ఉండదు, అన్ని చోట్ల కనపడదు. ఇది మన కాలేజీ అని చేసేటటువంటి టీం తోటి మేమందరం ముందుకెళ్ళటం కూడా చాలా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి కూడా ఒక రకమైనటువంటి ముఖ్యమైన కారణం. మరీ ముఖ్యంగా ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి చైర్మన్ సార్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ, మా అమ్మగారు పద్మావతి మేడం గారు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానీ ఖచ్చితంగా మీరు చేయగలరు అనేటటువంటి ప్రోత్సాహం మన మాటల్లో చెప్పలేనటువంటిది. అలాగే మాతో పాటు నేను మా బ్రదర్ ఇద్దరు ఎక్కడ కూడా పిల్లవాళ్ళకి ఇబ్బంది లేకుండా, పిల్లవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ ఫ్యూచర్కి ఏం అవసరం అనేటటువంటి చిన్న చిన్న అంశాల మీద కూడా మేము ఖచ్చితంగా పిల్లలకి న్యాయం చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం. సో ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో కూడా విద్యాసంస్థను ఇంకా ఇటువంటి ర్యాంకుల్ని మేము ఇంకా ఉత్సాహంగా తీసుకొని మంచి రిజల్ట్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటాం. ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం, ఎవరెవరైతే ఈరోజు ఇది చూస్తున్నారో మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. పేరెంట్స్ రండి మేడం. పేరు ఎస్ సహస్ర శంకర్, మాది ఖమ్మం. నాకు ఫస్ట్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ రావడానికి కారణం శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్. మళ్ళీ నిన్న మెయిన్స్లో 90.3244 రావడానికి కారణం మా డైరెక్టర్ సార్స్ వల్ల వచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. నా పేరు మహిత. నేను ఫస్ట్ ఇయర్లో 466 మార్కులు సాధించడం జరిగింది. నిన్న రిలీజ్ అయిన మెయిన్స్ ఫలితాల్లో నాకు 93.5% వచ్చింది. దీనికి గల కారణమైన డైరెక్టర్ సార్స్కి, చైర్మన్ సార్స్కి, డీన్ సార్స్కి మరియు స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఇగ్గోను రామయ్య. మాది చందవరం విలేజ్, దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా. రిషిత్ కుమార్ రెడ్డి మా బాబు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేర్పించినప్పుడే ఖచ్చితంగా మీ అబ్బాయిని ఫస్ట్ ర్యాంక్ చేర్పిస్తానని చెప్పారు సార్ వాళ్ళు. అలానే చేయగలరు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. నా పేరు వై రిషిత్ కుమార్ రెడ్డి. మా నాన్నగారి పేరు ఎగ్గోన్ రామయ్య. నాకు ఫస్ట్ ఇయర్లో 466 మార్క్స్ వచ్చాయి. మరియు నిన్న విడుదలైన జేఈ మెయిన్స్లో 99.56% వచ్చింది. నాకు ఇంత పర్సంటేజ్ రావడానికి గల కారణమైన చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్ సార్స్కి మరియు మాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.